Hello everyone, welcome to our channel Maths by Pritham sir. In this video, we are going to discuss about some problems on a rank of a matrix. Now see first problem. Find the rank of a matrix. This is a 4x4 matrix. The given matrix A is equal to 2, 1, 3, 5, 4, 2, 1, 3, 8, 4, 7, 13, 8, 4, minus 3, minus మనకి ఇచ్చిన ఈ 4x4 మ్యాట్రిక్స్ కి ఈ మ్యాట్రిక్స్ మనం ర్యాంక్ ఆఫ్ ఏ మ్యాట్రిక్స్ ఫైండ్ అవుట్ చేయాలి బై యూజింగ్ నేను ఎక్లాన్ ఫార్మ్ యూజ్ చేసి ఫైండ్ అవుట్ చేస్తాను. ఎక్లాన్ ఫార్మ్ లో ఫస్ట్ రో యూజ్ చేసి ఈ 3 టర్మ్స్ జీరో చేస్తాం. నెక్స్ట్ సెకండ్ రో యూజ్ చేసి ఈ 2 టర్మ్స్ జీరో చేస్తాం అండ్ నెక్స్ట్ థర్డ్ రో యూజ్ చేసి ఈ టర్మ్ ని జీరో చేస్తాం. చూద్దాం. ఏ ఈజ్ ఈక్వల్ టు ఫస్ట్ వన్ అలానే ఉంచుకుంటాను. 2, 1, 3, 5 ఇక్కడ 4 ఉంది, ఇక్కడ 2 ఉంది. ఈ టర్మ్ జీరో అవ్వాలి అంటే దీని రో ఆపరేషన్ R2 మైనస్ 2R1 చేస్తే ఈ టర్మ్ జీరో అయిపోతుంది. R2 4 మైనస్ 2 ఇంటూ R1 పాయింట్ ఈ టర్మ్ 2 చేస్తే 4 మైనస్ 4 జీరో అవుతుంది. సో ఈ రో ఆపరేషన్ మనం యూజ్ చేయొచ్చు. అంటే R2 టర్మ్స్ ఏమున్నాయి 4, 2, 1, 3 మైనస్ 2 ఇంటూ మైనస్ 2 ఇంటూ మైనస్ 2 ఇంటూ మైనస్ 2 ఇంటూ ఫస్ట్ 4 మైనస్ 2 into R1 e point 2 4 minus 4 0 next 2 minus 2 into R1 1 2 minus 2 0 next 1 minus 2 into R1 3 1 minus 6 minus 5 next 3 minus 2 into R1 5 3 minus 10 minus 7 next R3 ఇక్కడ R3 పాయింట్ లో ఇక్కడ 8 ఉంది. ఈ పాయింట్ 0 అవ్వాలి అంటే R3 మైనస్ 4R1 చేస్తే 0 అవుతుంది. చూడండి R3 పాయింట్ R3 రో ఏముంది 8, 4, 7, 13 మైనస్ 4 ఇంటూ R1 మైనస్ 4 ఇంటూ R1 మైనస్ 4 ఇంటూ R1 మైనస్ 4 ఇంటూ R1 ఫస్ట్ 8 మైనస్ 4 ఇంటూ R1 2 8 మైనస్ 8 0 నెక్స్ట్ 4 మైనస్ 4 ఇంటూ R1 1 4 మైనస్ 4 0 నెక్స్ట్ 7 minus 4 into R1 value 3 7 minus 12 minus 5 next 13 minus 4 into R1 5 13 minus 20 minus 7 next R4 పాయింట్ లో రో 4 లో ఈ ఎలిమెంట్ అనేది 8 ఉంది. సో దీన్ని కూడా R4 minus 4R1 చేస్తే సేమ్ వాల్యూ 0 అవుతుంది. చూడండి ఫోర్త్ రో 8 4 minus 3 minus 1 minus 4 into minus 4 into minus 4 into minus 4 8 minus 4 into R1 point 2 8 minus 8 0 minus 4 minus 4 into R1 1 4 minus 4 0 minus 3 minus 4 into 3 minus 3 minus 12 minus 15 next minus 1 minus 4 into R1 5 minus 1 minus 20 minus 21 by using first row ఈ 3 టర్మ్స్ కూడా జీరో చేస్తాం. నెక్స్ట్ ఫస్ట్ రో అలానే ఉంచుకుంటాం 2, 1, 3, 5 సెకండ్ రో కూడా అలానే ఉంచుకుంటున్నాం 0, 0, minus 5 minus 7 ఈ రెండు కూడా సేమ్ రోస్. సో ఏదైనా ఒక రోని మనం జీరో చేయొచ్చు బై యూజింగ్ ఇఫ్ ఇన్ కేస్ సెకండ్ రోని జీరో చేయాలంటే థర్డ్ రోని యూజ్ చేసి జీరో చేస్తాను. థర్డ్ రోని జీరో చేయాలంటే బై యూజింగ్ సెకండ్ రోని యూజ్ చేసి జీరో చేస్తాను. ఈ రోని నేను జీరో చేయాలి అంటే R3 మైనస్ R2 చేస్తే ఈ రో జీరో అయిపోతుంది. సేమ్ ఎలిమెంట్స్ ఉంటే వాటిని మనం ఎలిమినేట్ చేయాలి. జీరో చేసుకుంటే సింపుల్ గా ఉంటుంది. ఓకే R3 మైనస్ R2 0 మైనస్ 0 0 0 మైనస్ 0 0 మైనస్ 5 మైనస్ ఆఫ్ మైనస్ 5 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది ప్లస్ 5 అవుతుంది మైనస్ 5 ప్లస్ 5 0 మైనస్ 7 మైనస్ 7 0 అవుతుంది. నెక్స్ట్ ఈ టర్మ్ జీరో చేయాలి బై యూజింగ్ R2 యూజ్ చేసి సాల్వ్ చేద్దాం. R2 మైనస్ 3R2 చేస్తే R4 మైనస్ 3R2 చేస్తే ఈ టర్మ్ జీరో అవుతుంది. R4 ఈ టర్మ్ మైనస్ 15 మైనస్ 3 ఇంటూ R2 ఈ టర్మ్ మైనస్ 5 మైనస్ 15 మైనస్ 3 ఇంటూ మైనస్ 5 మైనస్ 15 అవుతుంది. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది మైనస్ 15 ప్లస్ 15 0 అవుతుంది. సో ఈ రో ఆపరేషన్ యూజ్ చేయొచ్చు.
జీరో ఆపరేషన్స్ మన ఏరో ఆపరేషన్ అప్లై చేసిన సార్ జీరో అనే ఇక్కడ జీరో ఉంది ఇక్కడ జీరో సో జీరో అనే వస్తుంది. నెక్స్ట్ ఇప్పుడు -15 -3 ఇంటూ -5 0. నెక్స్ట్ -21 -3 ఇంటూ R2 -7 -21 -3 ఇంటూ -7 -21 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 21 -21 + 21 0. మనకి ఎక్లాన్ ఫామ్ లోకి మార్చాం. మనం అప్పర్ ట్రయాంగులర్ మ్యాట్రిక్స్ లా ఫామ్ చేసాం. సో మనకు వచ్చిన మ్యాట్రిక్స్ A = 2 1 3 5 0 0 -5 -7 0 0 0 0 0 0 0 0. ఇందులో మనకి నాన్ జీరో రోస్ అనేవి ఎన్ని ఉన్నాయి 1 2. సో ద ర్యాంక్ ఆఫ్ ఏ మ్యాట్రిక్స్ ఈస్ ఇలా ర్యాంక్ ని బై యూజింగ్ ఎక్లాన్ ఫామ్ యూజ్ చేసి ఫైండ్ అవుట్ చేస్తాము. ఓకే నెక్స్ట్ ఫైండ్ ద వాల్యూ ఆఫ్ k such that rank of a given matrix is 2. అందుకే ఏ మ్యాట్రిక్స్ ఇచ్చాడు A = 1 1 -1 1 1 -1 k -1 3 1 0 1. ఈ మ్యాట్రిక్స్ యొక్క ర్యాంక్ అనేది 2 అంటారు. అంటే దీన్ని ఎక్లాన్ ఫామ్ మార్చితే మనకి నెంబర్ ఆఫ్ నాన్ జీరో రోస్ అనేవి ఎన్ని ఉంటాయి 2 ఉంటాయి. ఒక రో అనేది మొత్తం ఇక్కడ 3 రోస్ ఉన్నాయి. ఇందులో ఒక రో అనేది 0 రో అవుతుంది, మొత్తం కూడా 0 అవుతుంది. బై యూజింగ్ దిస్ కండిషన్ మనం ఈ k వాల్యూని ఫైండ్ అవుట్ చేస్తాం. ఎలా ఫైండ్ అవుట్ చేద్దాం చూద్దాం. ఫస్ట్ ఎక్లాన్ ఫామ్ మార్చుదాం. ఫస్ట్ రో అలానే ఉంచుకుంటున్నాం 1 1 -1 1. ఇక్కడ 1 ఉంది, ఇక్కడ కూడా 1 ఉంది. ఈ 2 టర్మ్స్ 0 చేయాలి బై యూజింగ్ R1, ఈ టర్మ్ 0 చేయాలి బై యూజింగ్ R2. ఓకే ఫస్ట్ రో ఈ టర్మ్ 0 దగ్గర 1 ఉంది, ఇక్కడ 1 ఉంది. అంటే R2 - R1 చేస్తే ఈ టర్మ్ 0 అయిపోతుంది. 1 - 1 0 అయిపోతుంది. సో 1 - 1 0 -1 మైనస్ ఆఫ్ R1 వాల్యూ 1 -1 -2 అవుతుంది. k మైనస్ R1 వాల్యూ -1 అంటే మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది, k +1 అవుతుంది. నెక్స్ట్ -1 -1 -2 అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ 3 ఉంది, ఈ టర్మ్ 0 చేయాలి అంటే R3 -3 R1 చేస్తే ఈ టర్మ్ 0 అవుతుందండి. థర్డ్ రో ఏమేమి ఉన్నాయి ఎలిమెంట్స్ 3 1 0 1 -3 ఇంటూ R1 అనే వాల్యూ ఎంత 1 3 - 3 0 అవుతుంది. సో ఈ రో ఆపరేషన్ మనం అప్లై చేయొచ్చు. సో ఈ వాల్యూ 0 అవుతుంది. నెక్స్ట్ 1 -3 ఇంటూ R1 1 -3 అంటే -2. నెక్స్ట్ 0 -3 ఇంటూ R1 ఈ -1 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది, ఈ టర్మ్ +3 అవుతుంది. -3 ఇంటూ R1 1 -3 -2 అవుతుంది. నెక్స్ట్ ఈ 2 టర్మ్ 0 అయిపోయి నెక్స్ట్ ఈ టర్మ్ 0 చేయాలి బై యూజింగ్ R2. A = 1 1 -1 1 0 -2. సెకండ్ అలానే ఉంటుంది k +1 -2. ఈ టర్మ్ 0 చేయాలి, ఇక్కడ -2 ఉంది, ఇక్కడ -2 ఉంది. R3 -R2 చేస్తే సరిపోతుంది. -2 -2 -2 -2 -2 ఇంటూ మైనస్ +2 -2 +2 0 అవుతుంది. సో ఈ రో ఆపరేషన్ యూస్ చేయొచ్చు. 0 -0 0 -2 -2 0 3 - k +1 అంటే 3 - k ప్లస్ ఇంటూ మైనస్ -1 అంటే -k -2 అవుతుంది. -k -2 -2 మైనస్ ఆఫ్ -2 అంటే -2 ఇంటూ మైనస్ +2 అవుతుంది. -2 +2 0 అవుతుంది. మనకు కండిషన్ ఇచ్చాడు ర్యాంక్ ఆఫ్ ఎ గివెన్ మ్యాట్రిక్స్ ఇస్ 2. అంటే మనం దీన్ని ఎక్లాన్ ఫామ్ మార్చాం. ఈ టర్మ్ 0 అయిపోయి ఈ టర్మ్ కూడా 0 అయిపోయింది. ఈ ఆల్మోస్ట్ మనం ఎక్లాన్ ఫామ్ కి కన్వర్ట్ చేస్తాం. మనకి ర్యాంక్ ఆఫ్ ఏ మ్యాట్రిక్స్ అనేది 2 అని అంటే ఫస్ట్ 2 రోస్ అనేవి ఈ టర్మ్ లో నాన్ జీరో రోస్ ఉన్నాయి, ఇది కూడా నాన్ జీరో రో, దీంట్లో ఎలిమెంట్స్ ఉన్నాయి. కానీ ఇందులో మీరు ఈ 2 టర్మ్ 0 అయిపోయి ఈ 3 టర్మ్ 0 అయిపోయి కానీ ఓన్లీ ఈ టర్మ్ మాత్రమే మిగిలింది. ఈ టర్మ్ ప్లేస్ లో k వాల్యూ ఫైండ్ అవుట్ చేసి k వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే ఈ రో కూడా 0 అయిపోతుంది. సో ఫ్రమ్ దిస్ -k -2 is equal to 0. సారీ -3 ఇక్కడ -3 -1 +2 అవుతుంది. ఇక్కడ +2 -k +2 is equal to 0. ఈ +2 ని మనం రైట్ సైడ్ పంపిస్తే -k is equal to -2 మైనస్ క్యాన్సిల్ అవుతుంది. k is equal to 2. ఇందులో సబ్స్టిట్యూట్ చేద్దాం. ర్యాంక్ దీని యొక్క ర్యాంక్ అనేది 2 అవుతుందా లేదా డిఫరెంట్ ఇంకేమైనా వేరే వస్తుందా, సాటిస్ఫై అవుతుందా లేదా. సాటిస్ఫై అయితే మనకు వచ్చిన k వాల్యూ అనేది కరెక్ట్. 1 -1 -1 1 0 -2 k ప్లస్ లో 2 సబ్స్టిట్యూట్ చేస్తే k +1
3 minus 2 0 0 minus 2 k2 k plus 2 substitute minus 2 plus 2 0 అవుతుంది 0. దీని యొక్క ర్యాంక్ ఆఫ్ ఏ మ్యాట్రిక్స్ 2. సో మనం ఫైండ్ అవుట్ చేసిన కే వాల్యూ అనేది 2. ఇలా ఏదైనా సరే కే వాల్యూని ఫైండ్ అవుట్ అంటే ఫైండ్ అవుట్ చేస్తాము. ఇది రెక్టాంగులర్ మ్యాట్రిక్స్ ఫైండ్ అవుట్ చేస్తాం. నెక్స్ట్ స్క్వేర్ మ్యాట్రిక్స్ ఇచ్చిన ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం చూద్దాం. సేమ్ find the value of k such that rank of a given matrix is 2. ఇంకొక మ్యాట్రిక్స్ ఇచ్చారు. ఏ అనే మ్యాట్రిక్స్ 1 2 3 2k7 3 6 10. ఒక 3/3 మ్యాట్రిక్స్. దీని యొక్క ర్యాంక్ ఆఫ్ ఏ ర్యాంక్ అనేది 2 అని చెప్పన్నాను. అంటే దీంట్లో ఏవైనా సరే 2 rows ఆ 2 columns అనేవి నాన్ జీరో రోస్ ఆర్ నాన్ జీరో కాలమ్స్ అయితే ఒక రో ఆర్ ఒక 1 row ఆర్ 1 column అనేది 0 row ఆర్ 0 column అవుతుంది. ఓకే, ఈ కండిషన్ యూజ్ చేసి ఈ కే వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. దీన్ని ఫస్ట్ ఎక్లాన్ ఫామ్ కన్వర్ట్ చేసుకుందాం. ఫస్ట్ రోని అలానే ఉంచుకుందాం. ఫస్ట్ రోని యూజ్ చేసి 2 టర్మ్ 0 చేయాలి. సెకండ్ రోని యూజ్ చేసి ఈ టర్మ్ 0 చేద్దాం. ఓకే, r2 minus 2r1. ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 1 ఉంది. r2 minus 2r1 చేస్తే టర్మ్ 0 అవుతుంది. 2 minus 2 into 1 2 minus 2 0 అవుతుంది. నెక్స్ట్ k minus 2 into r1 2 అంటే k minus 4. ఈ టర్మ్ k minus 4. నెక్స్ట్ 7 minus 2 into r1 3 7 minus 6 1 అవుతుంది. నెక్స్ట్ ఈ టర్మ్ 0 చేద్దాం బై యూజింగ్ r1 రో 1. r3 minus 3r1 చేస్తే ఈ టర్మ్ 0 అయిపోతుంది. 3 minus 3 into r1 1 అంటే 3 minus 3 0 అవుతుంది. నెక్స్ట్ 6 minus 3 into 2 6 minus 6 ఈ టర్మ్ కూడా 0 అయిపోతుంది. నెక్స్ట్ 10 minus 3 into 3 అంటే 10 minus 9 1 అవుతుంది. మనకి ర్యాంక్ ఆఫ్ ఏ మ్యాట్రిక్స్ 2 ఇచ్చారంటే ఏదైనా సరే ఒక రో అనేది 0 అయ్యేలాగా మనం ఎక్లాన్ ఫామ్ కన్వర్ట్ చేసుకోవాలి. కానీ ఈ లాస్ట్ లో ఈ 2 టర్మ్ 0 అయిపోయాయి, కానీ ఈ టర్మ్ 1 మిగిలింది. అంటే నెక్స్ట్ ఈ సెకండ్ రోని యూజ్ చేస్తే ఈ టర్మ్ కూడా 0 అయిపోతుంది. ఇక్కడ 1 ఉంది, ఇక్కడ 1 ఉంది. సో ఈ సెకండ్ రోని యూజ్ చేస్తే మనకి ఈ టర్మ్ అనేది 0 అయిపోతుంది. చూడండి ఎలా అవుతుంది. ఏ ఈజ్ ఈక్వల్ టు ఫస్ట్ రో అండ్ సెకండ్ రో అలానే ఉంచుతాం. 1 2 3 0 k minus 4 1. r3 minus r2 చేస్తే 1 minus 1 0 అయిపోతుంది. చూడండి సేమ్ అలానే 0 minus 0 0 0 minus of k minus 4 అంటే minus k plus 4 minus k plus 4 1 minus 1 0. దీని ఒక ర్యాంక్ ఆఫ్ ఏ మ్యాట్రిక్స్ అనేది 2. సో ఈ రో అనేది 0 అవుతుంది. బై యూజింగ్ దిస్ కండిషన్ minus k plus 4 is equal to 0 అని తీసుకుంటాం. ఫ్రమ్ దిస్ ఈ 4 మన రైట్ సైడ్ పంపిస్తే minus k is equal to minus 4 minus క్యాన్సిల్ k is equal to 4. ఇలా ర్యాంక్ బై యూజింగ్ ర్యాంక్ కండిషన్ యూజ్ చేసి ఈ k వాల్యూస్ ని ఫైండ్ అవుట్ చేస్తాము. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.